క్రీస్తు నామమున చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన పెండ్లి వస్త్రమును కాపాడుకుంటున్నావా? దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ నీతి వస్త్రాన్ని కాపాడుకుంటున్నామా? ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తన మరణము ద్వారా మనందరి జీవితాల్లో ఆ నీతి వస్త్రాన్ని, ఆ రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. ఎవరైతే క్రీస్తు నామమున రక్షణ పొందుకున్నామో ఆ బాప్తిసం పొందిన దినం మొదలుకొని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శ్రేష్టమైన వస్త్రాలు మన జీవితంలో కాపాడుకుంటున్నామా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అని రాయబడి ఉంది. మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. యేసుక్రీస్తు ప్రాణం పెడితే మనకున్నటువంటి పాపపు వస్త్రాలు, మనకున్నటువంటి మలిన వస్త్రాలను తీసివేసి శ్రేష్టమైన రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని దేవుడు ధరింపజేశాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే ఆయన రక్షణను వస్త్రాలుగా ధరింపజేశాడు, నీతి పైబట్టగా ధరింపజేశాడు. కాబట్టి రక్షణ, నీతి అనేవి మన జీవితంలో వస్త్రాలుగా మనకున్నాయా? క్రైస్తవ జీవితంలో మంచి మంచి ఖరీదైన వస్త్రాలు ధరించచ్చేమో కానీ దేవుడి దృష్టిలో ఆయన చూసే ఆ రక్షణ వస్త్రం, ఆ నీతి వస్త్రం నీవు నేను ధరించుకున్నామా? 132వ కీర్తన 9-16 వచనాలు మీరు చూడగలిగితే, నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకున్నారు, నీ యాజకులు రక్షణను వస్త్రం వలె ధరించుకున్నారు అని రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును అని పేతురు గారు అంటారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనందరము రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు యాజకుడైతే ఆ యాజకుడు రక్షణ వస్త్రంగా, నీతిని వస్త్రంగా దేవుడు ధరింపజేశాడు. మరి ఆ వస్త్రాలను మెలకువగా ఉండి కాపాడుకుంటున్నామా, పోగొట్టుకున్నామా? మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడగలిగితే 22వ అధ్యాయం 11-13 వచనాలలో ప్రభువైన యేసు పెండ్లి విందుకు వచ్చిన ఒక వ్యక్తిని చూసి, స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అంటాడు ఆయన. పెండ్లి వస్త్రం లేక ఎలా వచ్చావు? నీకున్న పెండ్లి వస్త్రం ఏది అని అడిగితే మౌనంగా ఉంటాడు. ఈరోజు దేవుడు ఒకానొక దినాన, ఆ తీర్పు దినాన పెండ్లి వస్త్రం కలిగిన వాడిగా మనల్ని అడుగుతాడు. ఆ పెండ్లి వస్త్రం కలిగిన వాళ్ళగా ఉన్నామా, పోగొట్టుకున్న వాళ్ళగా ఉన్నామా? ఆ రక్షణ, నీతి వస్త్రం ధరింపజేసుకున్నామా?